భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు మండల కమిటీ బోరియా గ్రామంలో గడపగడప తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలు పెట్టినా మేనిఫెస్టోలో పెట్టిన ఆరంభంలో రెండు అంశాలు ఏంటంటే ప్రతి కూలికి సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. కానీ ఇంతవరకు అమలు చేయలేడు. కాబట్టి ఇప్పుడు ఈ నెల 9 తారీఖు అసెంబ్లీ సమావేశాలలో ఈ రైతు ఏదైతే కూలీలకు 12,000 దాన్ని బడ్జెట్లో బడ్జెట్ పెట్టి వెంటనే నెలకు 1,200 కాడికి సంవత్సరానికి 20,600 ఇవ్వాల్సిందిగా మేము అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం డిమాండ్ చేశాము. అట్లానే మహిళలు కూడా గృహలక్ష్మికి 2,500 ఇస్తున్నావు. దాన్ని కూడా ఈ 9 తారీఖు పార్లమెంట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి వాళ్ళకు కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నాము. ఈ నెల వచ్చే నెల డిసెంబర్ 2వ తారీఖు నాడు కలెక్టర్ ముట్టడి ఉంది. మీరు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీ అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని చెప్పి అఖిల భారత ప్రగతిశీల మాస్లైన్ ప్రజాబంధ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గోర్గం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సంవత్సరానికి వ్యవసాయ కూలికి 12,000 రూపాయలు ఇస్తారని ఇప్పటిదాకా ఇవ్వలేరు. వ్యవసాయ కూలికి ఐడెంటిటీ కార్డు ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరి వ్యవసాయ కార్మికులకు నెలవారీగా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, జీవన వృత్తి ఇవ్వాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని మా డిమాండు.